మిస్టర్ గోపిచంద్, అటు పక్క పోరు జాడ ఏమైనా తెలిసిందా? లేదు మేడం, ముందు వెనక అంతా వెతికాం, ఎక్కడా కనపడలేదు. ఇక తూర్పు సైడ్ వెతకాలి. జల్దీ పోండ్రి. ఓకే మేడం. మిస్టర్ కాంశీరామ్, తూర్పు దగ్గర ఉన్న చెట్టు పుట్ట ఏం విడిచిపెట్టద్దు, మొత్తం జల్లెడ పట్టుండ్రి. ఓవర్. ప్రసాదరావు సార్, ఆనాడు అడవులు పట్టుకుని రాముడు సీత కోసం తిరిగినట్టుందయ్యా నా పరిస్థితి. వీడికి రాముడి గురించి సరిగ్గా తెలిసినట్లేదయ్యా. 10 తలకాయలు ఉన్నాడే రాముడు అనుకుంటుండేడు. దొరికింది. నా వరలక్ష్మి కాలి పట్టి దొరికింది. ఈయన తల్లి, ఆ పిల్ల కాలి పట్టగొలుసు దొరికినందుకే ఈడింత కింద మీద అయిపోతున్నాడు. ఆ పిల్లని ఎత్తుకపోయినాడు, ఆడింకెంత ఖుషీగున్నాడు. పోచమ్మా, సార్, డౌట్ లేదు, నా వరం ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. వాళ్ళు ఆచుకి తెలిసింది సార్, అటు తూర్పు వెళ్తున్నారు. అదిగో అదిగో నా వరం. వరం! పారిపో! పారిపో వరం! పారిపో! పారిపో!
మనోళ్ళంతా ఇప్పుడే అటు పక్క బ్రిడ్జి మీద చేరుకున్నారంట. ఇప్పుడేం చేయమంటారు? ముందుకొచ్చి లోయలోకి దూకమను. గట్లనే హోమ్ గార్డ్ మిమ్మల్ని అందరినీ బ్రిడ్జి కొనాకొచ్చి దుంకమంటారు. దుంకుండ్రి. ఓవర్ సార్. దూకేయండి. ఓవర్. తినవా? దొంగ సచ్చినోడు మొత్తం వీడే తినేస్తున్నాడు. ఏంటి? ఏం లేదు, నువ్వు తిను తిను. వీడు బాగా తాగి పడిపోతే నేను పారిపోవచ్చు. అన్నీ నువ్వే తాగుతావా? కొంచెం ఉంచుతాలే. అన్నీ నువ్వే తాగు, మొత్తం ఫుల్గా తాగేయి. తాగి పడిపోతే పారిపోవచ్చు అనుకుంటున్నావా? నాకే కాదు, పప్పు కూడా దొరకవు. ఏదోటి వచ్చి తిని పారేస్తుంది. వీడు తాగిన మైకంలో నన్నేం చేయడు కదా. ఈ రోజు కొంచెం కొత్తగా కనిపిస్తున్నావు. అంటే 6వ క్లాస్ పాస్ అయ్యి ఆ మాత్రం అర్థం కాలేదా? ఏం చేస్తావు? అదే అంటే అదే మొన్నేదో అన్నావు కదా. నేనేమన్నాను? ఏదో చేస్తాను అనుకున్నావు కదా. నేనెవరికి చెప్పను, నువ్వు ఎవరికి చెప్పద్దు. ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు. మిస్టర్, నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావు. ఎప్పుడు మంచి పనులే చేస్తే బోర్ కొడుతుంది. అయినా ఇది ఇష్టంగా చేసే మిస్టేక్. నీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. నేను దండం పెడతాను. ఏదో ఒకటి చేసుకొని. ఇప్పుడేం జరిగింది? నువ్వేం చేయలేదు కదా. ఏదో ఒకటి చేస్తే కానీ నీకు సరదా తీరేటట్లేదు. నీ కోట్ ఏది? చెప్పు, ఎప్పుడు తీసావు? నీ కోట్ నాకేస్తా.
చేతిలో కాదు, నీకు నా చేతిలోనే ఉంది. ఎరా తాగి నన్ను ఎదురు చేద్దామని నువ్వు బ్యాడ్ గా థింక్ చేసావు కదా, అయిపోయావు దొంగ సచ్చినోడా. మా ఊళ్ళో కబడ్డీ ఆటలో నేనే హీరో తెలుసా. మా జిల్లాలోనే ఒక ఆదరించేదాన్ని. కబడ్డీలో నాకు చాలా సర్టిఫికెట్స్ వచ్చాయి. అది నా పవర్. ఎలా ఉంది నా ఊట పట్టు? సమ్మగా ఉంది. చూసావుగా, చుట్టూ మందు పాత్రలున్నాయి. అడుగు ముందుకేసావో పిప్పైపోతావు. మర్యాదగా నా వరాన్ని నాకు అప్పగించి నువ్వు లొంగిపో. నీకు క్షమాభిక్ష పెట్టిస్తాను. రే, 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 రే. అరే వీడేంటి మందు పాత్రలంటే దీపావళి టపాసులు అనుకుంటున్నాడా? వాటి పవర్ ఏంటో చూపిస్తే గానీ మన దారికి వచ్చేలాడు. పోచమ్మా, సార్ వీడు దేనికి లొంగెలలేడు. నేను మాటల్లో పెడతాను, నువ్వు వాడిని షూట్ చేసేయి. వద్దు సార్, పొరపాటునానికి బుల్లెట్ తగిలి మందు పాత్ర మీద పడ్డాడు అనుకో, మీ వరం కూడా తుకుడలు అయిపోతుంది సార్. వద్దు, అలా అవ్వకూడదు. రేయ్, నేను 7 అంకెలు లెక్క పెట్టేలోగా వెనక్కి రాకుంటే మా బుల్లెట్లకి నువ్వక్కడే కుప్పకూలిపోతావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మా ప్రేమ ముందు ఓడిపోయినని ఒప్పుకో, లేకపోతే అనుభవిస్తావు. అదేదో ఇద్దరం కలిసి అనుభవిద్దాం రా. 1 2 3 4 5 6 7 సారు ఇప్పుడు 7 అడుగులు ఎవరేసినట్టు? అంకిల్ మనాడు లెక్కెట్టాడు, అడుగులు అతనేసాడు. అంటే పెళ్ళైపోయినట్ట? వీణ్ణి బతకనివ్వను. సార్ ఏయ్!
చిగురుకున్నాడు కొడుకు. దెబ్బకు నుజ్జు నుజ్జు అయిపోతాడు, పేడ ఇరడైపోతుంది. ఓ యమ్మనే, ఓ యమ్మనే, ఓ యమ్మనే. ప్రేమ, దోమ, వంకాయ అన్నావుగా, చూపించు. దర్జాగా నడుచుకొచ్చేస్తాడు. అక్కడుండు, అక్కడ. నీ ప్రాణాలు నీకు భిక్షంగా ఎందుకు పడేస్తున్నానో తెలుసా? ఈ క్షణం నుండి నేను ఇచ్చిన ఈ బతుకుతో క్షణక్షణం చస్తూ బతకాలి. స్టూడెంట్లు రాజకీయాల్లోకి వస్తే ఏ గతి పట్టిస్తానన్నావో, నీలాంటి రాజకీయ గూండాలకు కూడా అదే గతి పట్టిస్తాను. ఇప్పుడు మొదలవుతుంది నీ అస్సలు పెళ్లి.